కొన్ని పథకాలకు కార్యక్రమాలకు ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ను ఎవరూ చెరిపేయలేరు. ఉదాహరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలు ఇంకో 10 తరాలైనా గుర్తుంటాయి. సరిగ్గా అలానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కానీ ఆయన చేసిన పనులను కానీ ఎవ్వరూ చెరిపేయలేరు. అలా చేస్తే ఇదిగో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త చెరువులో జరిగిన సంఘటనలే ఎదురవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ మీట్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా చేశారు. అయితే మంత్రి నారా లోకేష్ రాష్ట్రమంతా ఒకే రోజు నిర్వహించి ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అంతా పాల్గొనేలా చేసి మెగా ఈవెంట్గా మార్చారు. పోనీ పేరెంట్స్ మీట్ అనేది వారే తెచ్చారనుకున్నా పాఠశాలల్లో మార్పు గురించి మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల గురించి మాట్లాడాలి. లేదంటే ఇలా నవ్వుల పాలవుతారు. ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు ద్వారా ఎన్ని మార్పులు తెచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అది ప్రతి పాఠశాలలో కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో రంగురంగుల గదులు, గ్రీన్ బోర్డు, డిజిటల్ స్క్రీన్లు, పరిశుభ్రంగా కనిపించే మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీల వంటి స్నాక్స్, కరికులంలో మార్పులు, అన్నింటికంటే ముఖ్యంగా తరగతి గదుల్లో కనిపించే రంగురంగుల కుర్చీలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, ఇలా చెప్తూ పోతే జగన్ రాకముందు, వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటన్నది జాతీయ మీడియాలే ప్రత్యేకంగా కథనాల రూపంలో చెప్పాయి. ఇన్ని మార్పులు తెచ్చాక ఇలాంటి పాఠశాలల్లో మెగా పేటీఎం కార్యక్రమాలు నిర్వహించారు. తప్పేం లేదు. కానీ చంద్రబాబు పర్యటనలో జగన్ ముద్రను చెరిపేయాలని ప్రయత్నం మాత్రం బాగా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పీ స్కూల్లో మెగా పేటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రితో పాటు మంత్రి కూర్చున్న కుర్చీలన్నీ గతంలో నాడు నేడు కింద ఏర్పాటు చేసినవే. అయితే బెంచీల మీద వారు కూర్చోకూడదని కాదు, కానీ ఆ బెంచీలపై ఉన్న నాడు నేడు 2021 మనబడి మన భవిష్యత్తు అనే స్టిక్కర్లు కనిపించకుండా చేశారు. అదే స్థానంలో చంద్రబాబు స్టిక్కర్లు వేసుకున్నారు. జగన్ చేసిన కార్యక్రమాల్లో ఇలా స్టిక్కర్లు తొలగించగలరు, కానీ ఆయన చేసిన వాటిని చెరిపేయలేరు కదా అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని, నవ్వును తెప్పించాయి. తల్లికి వందనంపై పథకం గురించి ప్రచారం చేసుకున్న క్రమంలో సీఎం చంద్రబాబు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్ లో నుంచి పుట్టిందని, ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ క్రెడిట్ అంతా లోకేష్ బాబుకి దక్కుతుందని చెప్పారు. దేశంలో పేద కుటుంబాలకు విద్యా సహాయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చేసుకుంది. పోనీ మారిస్తే మార్చింది, కానీ ఆ పథకం చాలా మందికి అందడం లేదన్నది చెప్పడం లేదు. చెప్పకపోయినా పర్వాలేదు, ఆ పథకం ఆలోచన లోకేష్ చేశారనటం మాత్రం అందరికీ నవ్వు తెప్పించింది. ఇలా జగన్ తెచ్చిన పథకాలను, ఆయన ముద్రను చెరిపే ప్రయత్నాలు కూటమి వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. జగన్ చేసిన మంచిని చెరిపేయడం అంత ఈజీ కాదని ఎప్పటికప్పుడు అర్థమవుతున్నా ఆ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.